అవనిగడ్డ నియోజకవర్గం మోపుదేవి మండలం పెదకెళ్ళేపల్లి గ్రామం అండి మాది. నా పేరు కూరేటి జగన్మోహన్ రావు. నేను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడిని. ఈ కరోనా కాలంగా జాబులు కూడా కొంచెం లేకపోవడం, కాలేజీలు లేకపోవడం వల్ల 2 ఎకరాలు వ్యవసాయం తీసుకుని కౌలుకు తీసుకుని ఏదో వ్యవసాయం చేసుకుందాం, దాని మీద కనీసం కలుస్తుందని చెప్పి స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేస్తే ఎకరానికి కోత పడిపోయిన తర్వాత కోతకు 11,000 రూపాయలు అడిగేసరికి ఇంట్లో 2,000, 3,000 ఉంటాయండి. ఎవరినైనా ఒక 1,000 రూపాయలు అడిగి ఆ కోత కోయించుకోవడం అలాంటి పరిస్థితులు జరిగాయి గతంలో. నేను అలాగే అనుకుని వ్యవసాయం కౌలు తీసుకున్నాను. ఒకేసారి ఎకరానికి 11,000 అనేపాటికి 2 ఎకరాలకి 24,000 రూపాయలు ఇంట్లో ఎత్తుకోలేక మా చేతిలో ఉన్న ఉంగరాలు కానీ ఏదైనా ఇంటి పక్కన ఉన్న మన ఇంట్లో ఉన్నది కానీ తాకట్టు పెట్టుకోవాల్సిన ఆలోచన కూడా వచ్చేసిన పరిస్థితి అండి. అంటే ఏదో జాబ్ చేసుకుంటా జాబ్ లేని పరిస్థితుల్లో కౌలు చేసుకోవటం. ఈ కౌలు చేసే ఎకరానికి 11,000 రూపాయలు, పని తిప్పుకుంటాకి మళ్ళీ ఎకరానికి 900 చొప్పున అయిందండి. ఈ మళ్ళీ కట్టేతకి దీనికి సంబంధించి 4,500 నుంచి 5,000 రూపాయల దాకా కట్టేతకి, ఇవన్నీ మాకు ఎకరానికి 35,000 రూపాయల నుంచి అయిందండి. 2 ఎకరాలను ఒక్క మనిషికి నాకు 70,000 రూపాయలు ఖర్చు అయిందండి. కాలేజీ లేనప్పుడు ఇది కూడా ఈ కౌలు వ్యవసాయం చేయడం వల్ల ఇంత 70,000 రూపాయలు నష్టపోవడం జరిగిందండి. ఇదంతా కూడా గవర్నమెంట్ మాకు ఏదన్నా ఆర్థికంగా సహకారం చేయాలని మేము కోరుకుంటున్నామని ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ.